హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అవర్ టేస్టీ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నం, పూరి, చపాతీలోకి పర్ఫెక్ట్ రెసిపీ. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరొక వైపు ప్యాన్ పెట్టుకొని తగినంత నూనెను కానీ నెయ్యిని కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పన్నీర్ పీసెస్ని ఎక్కువసేపు వేయించినట్టయితే హార్డ్గా తయారవుతాయి కాబట్టి 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక వైపు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్స్ మరీ సన్నగా కట్ చేయాల్సిన పని లేదు. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం టమాటో ముక్కలను వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా లేత బంగారు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లరనివ్వండి. ఇప్పుడు వీటన్నింటినీ వేరొక వైపు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్కని, 6 నుంచి 7 లవంగాలను, అలాగే 2 ఇలాచీలను, 6 నుంచి 7 మిరియాలను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని తగినంత నూనెను తీసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత 2 నుంచి 3 బిర్యానీ ఆకుల్ని తీసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఇది దూరగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో ప్యూరీని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా నూనె చక్కగా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనకు గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీ లాగా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మీకు మరీ పలచగా కావాలన్నా, మరీ చిక్కగా కావాలన్నా వాటర్ని అడ్జస్ట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే చూసారు కదా, చక్కగా ఉడికింది. నూనె పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్స్ అంతా పన్నీర్ ముక్కలకు బాగా పట్టే విధంగా 6 నుంచి 7 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని ఇలా హ్యాండ్లో వేసుకొని క్రష్ చేసుకొని తీసుకోవాలి. కస్తూరి మేతి తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో కర్రీ అనేది కుదురుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి.
మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఈరోజు చెప్పుకున్న ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.